వెల్కమ్ టు రాధిక స్టోరీస్. మా పిన్ని రెండో భాగం. మదన్ ఇంటికి వచ్చిన తర్వాత అతని మనసులో పిన్ని గురించి ఉన్న ఆలోచనలు ఇంకా ఎక్కువయ్యాయి. నిన్నటి ముద్దు, పిన్ని సాఫ్ట్ స్వరం, ఆమె చేతుల స్పర్శ, ఆమె కళ్లలో కనిపించిన కాస్త ఇష్టం అన్నీ అతని తలలో తిరుగుతూనే ఉన్నాయి. రాత్రంతా నిద్రపోలేకపోయాడు. పిన్ని ముఖం, పిన్ని నవ్వు, పిన్ని శరీరం అవే అతని కళ్ల ముందు కనిపిస్తున్నాయి. తర్వాత రోజు ఉదయం మదన్ తొందరగా లేచి స్నానం చేసి కిచెన్లోకి వెళ్లాడు. పిన్ని కాఫీ తయారు చేస్తుంది. పిన్ని, గుడ్ మార్నింగ్ అని సాఫ్ట్గా అన్నాడు. పిన్ని వెనక్కి తిరిగి చూసింది. ఆమె ముఖం కాస్త ఎర్రబడింది. గుడ్ మార్నింగ్ మదన్, కాఫీ రెడీ. రాత్రి బాగా పడుకున్నావా? బాగా పడుకోలేకపోయాను పిన్ని, నిన్నటి విషయానికి మనసులోంచి దిగట్లేదు అని మదన్ కూర్చున్నాడు. పిన్ని, నిజంగా మీకు ఏమీ అనిపించలేదా? నిన్న నేను మిమ్మల్ని ముద్దు పెట్టుకున్నప్పుడు మీరు కూడా కాస్త స్పందించారు కదా? పిన్ని కాఫీ కప్ దించి తల తగ్గించింది. మదన్, అది తప్పు. నేను కూడా ఒక క్షణం అలా అనిపించింది. నీ దగ్గరదనం, నీ చూపు అన్నీ నాకు కూడా కాస్త ఇష్టంగా అనిపించాయి. కాని అది పాపం. నువ్వు నా అల్లుడివి, ఇలా అనుకోవడం కూడా తప్పు. మదన్ లేచి పిన్ని దగ్గరికి వచ్చాడు. పిన్ని, నాకు తెలుసు తప్పు అని. కాని నేను ఆపలేకపోతున్నాను. రోజురోజుకీ మీ మీద నా ఆసక్తి పెరుగుతోంది. మీరు నవ్వినప్పుడు, మీరు నాతో మాట్లాడినప్పుడు, మీ చేతులు నాకు తగిలినప్పుడు నాలో ఏదో మారిపోతోంది. నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను పిన్ని. పిన్ని వెనక్కి తగ్గింది. మదన్ వద్దు, బాబాయి వస్తాడు. అతను వినితే, ఇంకా సమయం ఉంది పిన్ని, బాబాయి 10కి వస్తాడు అని మదన్ మరింత దగ్గరికి వచ్చాడు. అతని చేయి పిన్ని చేతిని తాకింది. పిన్ని శరీరం కొంచెం వణికింది. మదన్ నెమ్మదిగా పిన్ని ముఖం వైపు వంగి ఆమె పెదవులపై ముద్దు పెట్టాడు. సాఫ్ట్గా, నెమ్మదిగా. పిన్ని మొదట తిప్పుకోబోయింది కాని ఆమె కూడా కాస్త స్పందించింది. మదన్ చేయి ఆమె నడుము చుట్టూ పెట్టాడు. పిన్ని చేతులు మదన్ ఛాతీపై పడ్డాయి. ఆ ముద్దు ఒక నిమిషం సాగింది. తర్వాత పిన్ని హఠాత్తుగా వెనక్కి తగ్గింది. మదన్, చాలు, ఇది తప్పు. నువ్వు ఆపు. నేను ఇలా చేయలేను. బాబాయి నన్ను నమ్ముతున్నాడు. నేను అతనిని మోసం చేయలేను. మదన్ నిరాశతో వెనక్కి తగ్గాడు కాని అతని మనసు మాత్రం పిన్ని మీదే ఉంది. ఆ రోజంతా అతను పిన్నిని చూస్తూనే ఉన్నాడు. ఆమె నడుస్తున్నప్పుడు, వంట చేస్తున్నప్పుడు, జుట్టు కట్టుకుంటున్నప్పుడు అన్నీ అతని కళ్లలో నమోదయ్యాయి. అతని ఆసక్తి రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. మధ్యాహ్నం బాబాయి ఇంటికి వచ్చాడు. ఏమిరా మదన్, ఎలా ఉన్నావు? పిన్ని బాగా చూసుకుంటోందా అని అడిగాడు. మదన్ నవ్వి, బాగానే ఉన్నాను బాబాయి. పిన్ని చాలా బాగా చూసుకుంటోంది అన్నాడు. కాని అతని మనసులో మాత్రం పిన్ని ముద్దు గుర్తు వస్తూనే ఉంది. సాయంత్రం బాబాయి బయటకు వెళ్లాడు. నేను ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను, రాత్రికి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంట్లో మదన్, పిన్ని మాత్రమే. మదన్ మళ్ళీ పిన్ని దగ్గరికి వచ్చాడు. పిన్ని, ఇప్పుడు ఎవరూ లేరు, మళ్ళీ మాట్లాడుదాం అన్నాడు. పిన్ని భయంతో చూసింది. మదన్, దయచేసి, నేను ఇప్పటికే చాలా తప్పు చేశాను. ఇంకా చేయవద్దు. కాని మదన్ ఆగలేదు. అతను పిన్ని చేతిని పట్టుకుని, పిన్ని, నాకు మీ మీద చాలా ఆసక్తి ఉంది. నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీరు కూడా నన్ను కోరుకుంటున్నారు అని నాకు తెలుసు. ఒక్కసారి మాత్రం నన్ను అనుమతించండి. పిన్ని కళ్ళు తడిశాయి. మదన్, నేను భయపడుతున్నాను. బాబాయి తెలుసుకుంటే అతను నన్ను వదిలేస్తాడు. నా జీవితం పాడైపోతుంది. ఎవరికీ తెలియదు పిన్ని. నేను ఎవరితోనూ చెప్పను. ఇది మన ఇద్దరి మధ్యే ఉండనివ్వండి అని మదన్ పిన్ని ముఖం మీద చేయి పెట్టాడు. పిన్ని కాసేపు నిశ్శబ్దంగా ఉంది. తర్వాత నెమ్మదిగా తల ఊపింది. ఒక్కసారి మాత్రం ఇంకా దూరం వెళ్లవద్దు. మదన్ ఆనందంతో పిన్నిని కౌగలించుకున్నాడు. ఆమె నడుము చుట్టూ చేతులు పెట్టి మళ్లీ ముద్దు పెట్టుకున్నాడు. ఈసారి పిన్ని కూడా స్పందించింది. ఆమె చేతులు మదన్ వెనుకకు వెళ్లాయి. ముద్దు లోతుగా అయింది. మదన్ చేయి పిన్ని చొక్కా లోపలికి వెళ్ళింది. పిన్ని శరీరం వణికింది. మదన్, నెమ్మదిగా అని పిన్ని గొంతు మార్చింది. మదన్ పిన్నిని బెడ్రూంకు తీసుకెళ్లాడు. తలుపు మూసి, లైట్ ఆపి, పిన్నిని బెడ్ మీద పడేశాడు. అతని చేతులు పిన్ని శరీరం మీద తిరిగాయి. పిన్ని కూడా మదన్ చొక్కా బటన్లు విప్పింది. వారి శరీరాలు దగ్గరయ్యాయి. మదన్ పిన్ని గొంతు మీద, ఛాతీ మీద, పొట్ట మీద ముద్దులు పెట్టాడు. పిన్ని మూతి నుంచి సాఫ్ట్ మోనలు వచ్చాయి. మదన్, నేను ఇలా అనుభవించడం మొదటిసారి అని పిన్ని చెప్పింది. మదన్ నవ్వి, నేను మిమ్మల్ని సంతోషపెడతాను పిన్ని. నాకు మీ మీద చాలా ఇష్టం అని ఆమెను ఇంకా దగ్గరగా తీసుకున్నాడు. వారి సంభోగం సాగింది. మదన్ పిన్నిని హృదయపూర్వకంగా ప్రేమించాడు. పిన్ని కూడా అతని ఆలింగనంలో కరిగిపోయింది.
వారు ఒకరిపై ఒకరు పడి ముద్దులు తాకిడులు ఆనందం అన్నీ అనుభవించారు. పిన్ని మోనలు గదిని నింపాయి. మదన్ కూడా ఆమెను గట్టిగా పట్టుకుని, పిన్ని, నేను మిమ్మల్ని ఎప్పటికీ మరచిపోను అన్నాడు. తర్వాత వారు ఒకరిపై ఒకరు పడి శ్వాస తీసుకుంటూ పడుకున్నారు. పిన్ని కళ్లలో మళ్లీ నీళ్లు వచ్చాయి. మదన్, ఇది తప్పు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. బాబాయి, అతను నమ్మకంగా ఉన్నాడు. నేను అతనిని మోసం చేశాను. నువ్వు కూడా, నువ్వు నా అల్లుడివి. ఇలా జరగకూడదు. మదన్ ఆమెను ఓదార్చాడు. పిన్ని, ఎవరికీ తెలియదు. మనం జాగ్రత్తగా ఉందాం. కాని వారు అనుకున్నట్టు జరగలేదు. రాత్రి బాబాయి ముందుగానే ఇంటికి వచ్చాడు. అతను తలుపు తట్టకుండా లోపలికి వచ్చాడు. బెడ్రూం తలుపు కాస్త తెరిచి ఉంది. అతను లోపలికి చూశాడు. అక్కడ మదన్, పిన్ని ఇద్దరూ నగ్నంగా ఒకరిపై ఒకరు పడి ఉన్నారు. బాబాయి ముఖం నల్లబడింది. ఏమిటిది అని అరుస్తూ లోపలికి వచ్చాడు. పిన్ని, మదన్ హఠాత్తుగా లేచారు. పిన్ని దుప్పటి కప్పుకుంది. మదన్ దుస్తులు వేసుకోబోయాడు. బాబాయి, నేను ఇది పిన్ని మాటలు రాలేదు. బాబాయి మదన్ను పట్టుకుని, నువ్వు నా భార్యతో, నా సొంత ఇంట్లో, నీ పిన్నితో ఇలా చేశావా అని అరిచాడు. మదన్ భయంతో, బాబాయి, క్షమించండి, నేను తప్పు చేశాను అన్నాడు. పిన్ని ఏడుస్తూ, నన్ను క్షమించు, నేను పిచ్చి అయిపోయాను, దయచేసి అని కాళ్ళు పట్టుకుంది. బాబాయి వారిద్దరినీ చూసి, ఇద్దరూ ఇప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోండి. నేను మిమ్మల్ని చూడను. పిన్ని, నువ్వు నా భార్యవి. నువ్వు నన్ను మోసం చేశావు. మదన్, నువ్వు నా అల్లుడివి. నువ్వు ఇలా చేయకూడదు. ఇద్దరూ దొరికిపోయారు. ఇక నా ఇంట్లో చోటు లేదు. అతను ఫోన్ తీసి కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. మీరు రండి, ఇక్కడ పెద్ద సమస్య జరిగింది అని చెప్పాడు. త్వరలోనే ఇంట్లో అందరూ వచ్చారు. బాబాయి జరిగింది అంతా చెప్పాడు. పిన్ని, మదన్ ఇద్దరూ సిగ్గుతో, భయంతో నిలబడ్డారు. కుటుంబం వారిని తీవ్రంగా మందలించింది. ఇలాంటి సంబంధాలు పాపం. కుటుంబంలో ఇలా జరగకూడదు. మదన్, నువ్వు నీ పిన్నిని ఇలా చూడకూడదు. పిన్ని, నువ్వు నీ అల్లుడితో ఇలా ప్రవర్తించకూడదు. ఇది పూర్తిగా తప్పు. సమాజం కూడా ఇలాంటివి అంగీకరించదు. ఇలాంటి సంబంధాలు నైతికంగా, చట్టపరంగా, కుటుంబపరంగా అన్ని విధాలా తప్పు. బాబాయి పిన్నిని విడాకులు ఇచ్చాడు. మదన్ను ఇంట్లో నుంచి పంపేశారు. పిన్ని ఏడుస్తూ, నేను తప్పు చేశాను, నేను ఎప్పటికీ మరచిపోను, ఇది పాపం, ఇలా చేయకూడదు అని చెప్పింది. మదన్ కూడా, నేను పిన్ని మీద ఆసక్తి పెంచుకున్నాను, కాని అది తప్పు. నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను. ఇలాంటి సంబంధాలు ఎప్పటికీ సరైనవి కావు. కుటుంబం, నమ్మకం, నైతికత అన్నీ దెబ్బతింటాయి. దయచేసి ఎవరూ ఇలా చేయవద్దు అని చెప్పాడు. ఈ కథలో మదన్ పిన్ని మీద ఆసక్తి పెంచుకున్నాడు. వారు ఒకరితో ఒకరు సంబంధం పెట్టుకున్నారు. చివరకు బాబాయి వారిని దొరికించుకున్నాడు. కాని ఇది పూర్తిగా తప్పు. కుటుంబ సభ్యుల మధ్య ఇలాంటి సంబంధాలు నైతికంగా, సామాజికంగా, చట్టపరంగా అన్ని విధాలా తప్పు. ఎవరూ ఇలా చేయకూడదు. నమ్మకం, గౌరవం, కుటుంబ విలువలు కాపాడుకోవాలి. ఇలాంటి తప్పులు జీవితాన్ని పాడు చేస్తాయి. కథ ముగిసింది. ఇది కేవలం కల్పిత కథ మాత్రమే. వాస్తవ జీవితంలో ఇలాంటి సంబంధాలు తప్పు, పాపం, నష్టదాయకం. ఇలాంటి మరెన్నో కథల కోసం మా ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.